నేటి మంచి మాట మనస్సాక్షి. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి గమనింపు, మనస్సాక్షి శుద్ధి, మనస్సాక్షిని సరిచేసుకునే సుగుణాలు ఉన్నప్పుడు తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. ఎవ్వరికీ మనల్ని శిక్షించటానికి, మనల్ని తప్పు పట్టడానికి అవకాశం దొరకదు. ఎందుకంటే మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకునేటప్పుడు మన మనస్సాక్షి నువ్వు ఈ విషయంలో తప్పు చేశావు, నీ విధానము తప్పు, సరిచేసుకోమని తెలియపరుస్తుంది. ప్రియ నేస్తం, ఎప్పటికప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు. నీ ఇష్టం వచ్చినట్లు నీవు ప్రవర్తిస్తే నీవు సరి అయిన మంచి విధానములో సరిదిద్దబడలేవు, రక్షింపబడలేవు, జాగ్రత్త పరపబడలేవు. అందుకే నువ్వు మంచిగా, ఆనందంగా, భద్రంగా రక్షింపబడాలి అంటే నీ మనస్సాక్షిని తరచుగా పరిశీలించుకొని నిన్ను నీవు జాగ్రత్తపరుచుకో. అది నీ బాధ్యత. నీకై నువ్వు తప్ప వేరెవరూ నీ బాధ్యతను స్వీకరించరని గ్రహించు. నువ్వు పొరపాటు చేస్తే శిక్ష నీకే పడుతుంది. వేరెవ్వరూ నీ పొరపాటు తరపున శిక్షను భరించరు. మనము చేసిన పొరపాట్లకు గాను, తప్పులకు గాను మన తరపున వేరొకరు శిక్షను భరించటానికి అవకాశమును ఈ సృష్టిలో భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు పెద్దలు. ఎవరి పొరపాటుకు వారే బాధ్యులు. అందుకే నీకై నీవే తీర్చిదిద్దబడు. నీ మనస్సాక్షి నీకు చెప్పేది ఆలకించి ఆ విధంగా నడుచుకో, ప్రశంసించబడతావు. లేదంటే నీకు కష్టాలు, నష్టాలు, తిప్పలు, శిక్షలు తప్పవు.